आईटी मिनिस्टर केटीआर ने मोनुगुड़ा इलेक्शन कैंपेन में लिया हिस्सा। वजीर आजम नरेंद्र मोदी और मोनुगुड़ू जिमनी इंतखाबात में बीजेपी उम्मीदवार राजगोपाल रेड्डी पर रियासती वजीर व आईटी मिनिस्टर केटीआर ने खूब तनकीद की। केटीआर ने टीआरएस पार्टी उम्मीदवार के प्रभाकर रेड्डी के पर्चे नामजदगी के मौके पर मुनक़िदा रैली से खिताब किया। इस मौके पर केटीआर ने ऐलान किया कि अगर टीआरएस पार्टी उम्मीदवार के प्रभाकर रेड्डी भारी अक्सरियत से कामयाब हो जाते हैं तो वो मोनुगुड़ा हलके को एडॉप्ट करेंगे। उन्होंने कहा है कि राजगोपाल रेड्डी ने गुज़िश्ता 4 सालों में हलके की परवाह नहीं की और अब उनकी खुद गर्जी की वजह से यहाँ ज़िमनी इंतखाबात करवाए जा रहे हैं। इसके अलावा केटीआर ने हैंडलूम इंडस्ट्रीज पर से जीएसटी को हटाने का पीएम मोदी से किया मुतालबा। నేను మీ అందరికి ఒకటే మాట ఇస్తా ఉన్నా, మీరు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని నేను స్వయంగా దత్తత తీసుకుంటా। ప్రతి 3 నెలలకు ఒకసారి, ఎలక్షన్ల ముందు ఒక మాట తర్వాత ఒక మాట కాదు, ప్రతి 3 నెలలకు ఒకసారి అన్ని అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా నేనే పర్యవేక్షిస్తా। జిల్లా మంత్రి గారు నేను ఆయన సూర్యాపేటను ఎంత బాగా చూసుకుంటున్నాడో, నేను సిరిసిల్లను ఎంత బాగా చూసుకుంటున్నానో అట్లాగే మీ మునుగోడును మేమిద్దరం కలిసి బాధ్యత తీసుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా చెప్తాను। ఒక్కొక్క పనికి నా బాధ్యత। ఇక్కడ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మీరు గెలిపిస్తారు, కానీ ఆయనకు ఒక తమ్ముడిగా తప్పకుండా అన్ని రకాలుగా అభివృద్ధిలో అండగా ఉండి ఇక్కడ కావాల్సిన రోడ్లు కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ చేయించే సంపూర్ణమైన బాధ్యత నేను తీసుకుంటా। ఈ మాట మీద విశ్వాసం ఉంచండి। ప్రతి 3 నెలలకు ఒకసారి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మిమ్మల్ని అందరినీ పిలుస్తాం, మీతో కూర్చుంటాం, తప్పకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి బాటలో తిరిగి 4 ఏళ్లుగా రాజగోపాల్ రెడ్డి పట్టించుకొని మునుగోడును, మీ గోడును విని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామనే మాట మీకు విజ్ఞప్తి చేస్తూ 3 తారీఖు నాడు, నవంబర్ 3 తారీఖు నాడు మోత మోగాలే కారు గుర్తు మీద బ్రహ్మాండంగా అన్ని ఓట్లు పడేటట్టు బాధ్యత తీసుకోండి। ఆయన డబ్బులు ఇస్తాడట రాజగోపాల్ రెడ్డి। అప్పనంగా మోడీ గారు గుజరాత్కి వెళ్ళి పంపించిన 100 కోట్లు పంచిపెట్టి అంగడి సరుకులాగా మునుగోడు ప్రజలను కొనే ఆలోచన చేస్తా ఉన్నాడు। మిమ్మల్ని అంగడి సరుకు కింద చూస్తున్నాడు। దయచేసి నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మీ ఆత్మ గౌరవానికి, ఆయన డబ్బు మదానికి, ఆయన అహంకారానికి ఇది పోటీ। మోడీ గారు తెలంగాణకు చేసిన అన్యాయానికి, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి ఇది పోటీ। తప్పకుండా మునుగోడు ప్రజలు మీ సత్తా చూపెట్టాలి।